హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందర సెషన్లో మనం స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ డిస్కస్ అయితే చేసుకున్నాం. చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ గురించి తెలియనట్లయితే అండ్ మీరు కానీ ప్రీవియస్ వీడియోస్ కానీ చూడలేదో అన్నట్లయితే ఆ వీడియోస్ చూడండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే చేయండి. ఎందుకంటే ఇది నేను ఈ పాయింట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యాంగులర్లో కానీ బిగినర్స్ కానీ ఈ వీడియో కానీ స్టార్టింగ్ కానీ ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ కాడి నుంచి అయితే మీతో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఆ ఇంట్రడక్షన్ అనేది వినండి, ఆ తర్వాత కాన్సెప్ట్ అనేది ఎందుకు అనేది అర్థమవుతుంది. సో మీరు సడన్గా వచ్చి ఈ కాన్సెప్ట్ కానీ చూసినట్లయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైం కానీ మీకు కానీ లేదు అనుకున్నట్లయితే, లైక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకునే అంత టైం లేదు, జస్ట్ నేను పైన చూసి నేర్చుకుందాం అనుకున్నట్లయితే మీకు అంత టైం తీసుకునే ట్యూటోరియల్స్ అయితే నేను చేయట్లేదు. ఎందుకంటే మెయిన్ కంటెంట్ కూడా నేను షార్ట్ టైంలోనే చెప్పాలి, ఒక టైం వేస్ట్ అనేది చేయకూడదు, ల్యాగ్ ఇచ్చి టైం వేస్ట్ అనేది చేయకూడదు అనుకొని నేను అన్ని ట్యూటోరియల్స్ ఒక 10 minutes కూడా ఉండట్లేదు నాకు తెలిసి. సో మీకు ఏదో ఒక ½ an hour తీసుకొని ఒక 3-4 వీడియోస్ కంప్లీట్ చేసేయడం కానీ ఈ విధంగా చేసినట్లయితే నేను మీకు ఆలోచించే అంత టైం కూడా నేను లైక్ మీ కాన్సెప్ట్ మీద కొంచెం థింకింగ్ అనేది చేస్తారు కదా, లైక్ ఇది దేనికి ఏ కేసెస్లో యూస్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ అనేది. సో ఆ విధంగా ఉండేదానికి కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పి అయితే మీ దాకా తీసుకొస్తున్నాను. సో అంత టైం అనేది తీసుకోదు, మీరు నేర్చుకోవాలి అనుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా అయితే నేర్చుకుంటారు ఈ సిరీస్ చూసి. ఓకే, సో ఆ బేస్ మీద నేను వీడియోస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను, డోంట్ వరీ. ఓకే, అండ్ ఈ సెషన్ వచ్చేసి మనం యాట్రిబ్యూట్ డైరెక్టివ్స్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు దాకా స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ గురించి అయితే చూసాం, లైక్ ngIf కానీ ngfor కానీ ngSwitch కానీ. సో ఇవన్నీ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. ఓకే, సో HTML ఎలిమెంట్స్ మీద యాడింగ్ బిహేవియర్ కానీ, లైక్ రిమూవింగ్ బిహేవియర్ కానీ, హైడింగ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ చేసాం కదా, ఇది ఒక స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి యాట్రిబ్యూట్ డైరెక్టివ్స్. సో ఈ డైరెక్టివ్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే ngStyle ఉంటుంది, ngClass ఉంటుంది, ngModel ఉంటుంది. ఐ థింక్ ngModel అనేది 2-way బైండింగ్ అచీవ్ చేసేదానికి మనం ngModel అనేది యూస్ చేస్తాం, ఆల్రెడీ చెప్పేస్తున్నాను. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్ డైరెక్టివ్. అండ్ ఇప్పుడు వచ్చేసి ngClass చూద్దాం, ngStyle చూద్దాం. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ngStyleకి స్టైల్ బైండింగ్కి ngClassకి క్లాస్ బైండింగ్కి ఉండే మెయిన్ డిఫరెన్సెస్ కూడా చూద్దాం. సో ఇది ఎప్పుడు యూస్ చేయాలి, అది ఎప్పుడు యూస్ చేయాలని చూద్దాం. సో ఈ రెండిట్లో కంపేర్ చేసుకున్నట్లయితే యాట్రిబ్యూట్ డైరెక్టివ్స్ యూస్ చేయడమే బెటర్, ఎందుకంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది యూస్ చేసే దాంట్లో. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటి అనేది చూద్దాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు ngStyle అండ్ ngClass ఈ సెషన్లో ఓన్లీ ngClass గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. వచ్చే సెషన్లో ngStyle గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ngClass వచ్చేసరికి మామూలుగా మనం క్లాస్ బైండింగ్లో సెషన్లో చూసాం, క్లాస్ అనేది ఒకటి ఇచ్చేస్తాం అండ్ ఆ క్లాస్ అనేది HTMLలో మనం జస్ట్ ఒక ప్రాపర్టీ బైండింగ్గా ఇచ్చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఆ కేసులో కూడా రాయొచ్చు. అండ్ ఆల్సో కండిషనల్గా కూడా ఒక క్లాస్ అనేది సెట్ చేయొచ్చు. ఓకే, కండిషనల్ వైజ్లో మనకి ఒక క్లాస్ అనేది ఒక HTML ఎలిమెంట్స్లో సెట్ చేయొచ్చు. సో ఇలాంటి ఇదే ఫ్లెక్సిబిలిటీ ఫీచర్. సో ఏంటంటే కండిషనల్ వైజ్గా మనం క్లాస్ అప్లై చేయడం అనేది ఒక గుడ్ ఫీచర్ ఇన్ యాంగులర్. సో అది చూద్దాం, అది ఏ విధంగా యూస్ చేస్తారు. ఫస్ట్ జనరల్ వే క్లాస్ అనేది ఇచ్చేసి క్లాస్ అనేది ఏ విధంగా బైండింగ్ అనేది చేస్తారు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 classes అయితే మనం ఇచ్చేద్దాం. ఓకే, క్లాసెస్ వచ్చేసి SUCCSS సక్సెస్ స్టేటస్. సో సక్సెస్ స్టేటస్ అనేది ఒకటి ఇస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి ఏ కలర్ ఉన్నా సరే ఫోంట్ కలర్ అనేది గ్రీన్లోకి ఉండాలి. సో ఇదొకటి. అండ్ ఆల్సో ఫోంట్ సైజ్ ఉంది కదా, సో ఫోంట్ సైజ్ 10 pixel అయితే ఇచ్చేస్తున్నాను. సేమ్ ఇలాగే ఇంకో క్లాస్ అనేది ఇచ్చేద్దాం, విచ్ ఇస్ ఎర్రర్ స్టేటస్. ఓకే, సో కలర్ రెడ్ అండ్ ఫోంట్ సైజ్ 10 pixel. సేమ్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ 2 classes మెయింటైన్ చేస్తున్నాను CSS ఫైల్లో. అండ్ ఒకటి వచ్చేసి సక్సెస్ స్టేటస్కి ఒకటి, ఇంకోటి వచ్చేసి ఎర్రర్ స్టేటస్. గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ బోత్ ఆఫ్ క్లాసెస్కి ఖచ్చితంగా ఫోంట్ సైజ్ అనేది 10 pixel ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏ విధంగా ఇచ్చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ ఒక div బ్లాక్ అయితే ఇచ్చేద్దాం, విచ్ ఈస్
ప్రో హ్యాక్ వరల్డ్. ఓకే, ప్రో హ్యాక్ వరల్డ్. సో ఇది ఒక టెక్స్ట్. సో ఈ టెక్స్ట్కి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఎన్జీ క్లాస్ బైండింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇది ప్రాపర్టీ బైండింగ్గా ఇచ్చేద్దాం. ఓకే, మీ ఇష్టం, ప్రాపర్టీ బైండింగ్ ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా స్ట్రింగ్ కూడా అసైన్ చేసి ఇవ్వచ్చు. సో నేను ప్రాపర్టీ బైండింగ్ ఇస్తున్నాను. ఓకే, అండ్ టైటిల్ క్లాస్ వచ్చేసి బై డిఫాల్ట్గా నేనేం చేస్తానంటే సక్సెస్ స్టేటస్ అనే క్లాస్ ఉంది కదా, సో ఈ సక్సెస్ స్టేటస్ అనే క్లాస్ అనేది ఒక వేరియబుల్లోకి తీసేసుకుంటున్నాను. జస్ట్ ఒక స్ట్రింగ్ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ వేరియబుల్ అయితే బైండింగ్ అయితే చేసేద్దాం, విచ్ ఈజ్ టైటిల్ క్లాస్. అండ్ ఈ టైటిల్ క్లాస్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ అయితే చూద్దాం. సేవ్ అలా ఉంది. అండ్ ఎన్జిఎస్ అప్లికేషన్ రన్ చేయాలి అనుకున్నట్లయితే ఓకే, ఇప్పుడు ఈ టైటిల్ క్లాస్ మీద ఉండే టైటిల్ క్లాస్ అసలు మామూలుగా ఏముంది, సక్సెస్ స్టేటస్ అనేది ఉంది. అండ్ ఈ సక్సెస్ స్టేటస్ అనేది మనకి డైరెక్ట్గా ఎన్జీ క్లాస్కి ఒక క్లాస్ బైండింగ్ అనేది చేస్తున్నాం, ఒక టైప్ ఆఫ్ క్లాస్ బైండింగ్ అనేది చేస్తున్నాం. సో ఈ సక్సెస్ స్టేటస్కి ఉండే క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ ఏ అయితే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ కలర్ కానీ ఫాంట్ సైజ్ కానీ ఏ అయితే స్టైలింగ్స్ అయితే ఉన్నాయో అవి ఈ టెక్స్ట్కి ఇక్కడ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో చూద్దాం. ఓకే 10 పిక్సెల్ ఇచ్చాను కదా, చాలా చిన్న టెక్స్ట్ అయింది. సో ప్రో హ్యాక్ వరల్డ్ అనేది గ్రీన్ కలర్లో అయితే మనకి చూపిస్తుంది. ఓకే, పిక్సెల్ పెంచేద్దాం, లైక్ ఒక 30 ఇచ్చేద్దాం. 30 కూడా సరిపోతుంది. ఓకే, ఒక 50 ఇచ్చేద్దాం. ఓ నో, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ప్రో హ్యాక్ వరల్డ్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ డైరెక్ట్గా క్లాస్ అయితే నేను అసైన్ చేసేసాను. ఓకే, అండ్ ఇప్పుడు ఒకటి చెక్ చేద్దాం. ఒక వాల్యూ అనేది తీసుకుందాం. కండిషనల్ వైజ్గా క్లాసెస్ అనేది ఏ విధంగా సెట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ వాల్యూ అనేది ఒకటి తీసుకుంటున్నాను. చెక్ వాల్యూ అనే దాంట్లో ఒక సేమ్ ఇట్లాగే ప్రో హ్యాక్ వరల్డ్ అని ఒక స్ట్రింగ్ డేటా అయితే ఇస్తున్నాను. సో నేను ఇదేం చేస్తానంటే ఈ చెక్ వాల్యూ ఉంది కదా, ఈ చెక్ వాల్యూ అనేది ఒక కండిషనల్ వైజ్గా నేను చెక్ చేస్తాను, విచ్ ఇస్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చెక్ వాల్యూ ఈక్వల్స్ ప్రో హ్యాక్ వరల్డ్ గానైతే ప్రో హ్యాక్ వరల్డ్ గానైతే ప్రో హ్యాక్ వరల్డ్ కానీ స్ట్రింగ్ కానీ ఈక్వల్ అయితే మనకి క్లాస్ వచ్చేసి విచ్ ఇస్ ఈ క్లాస్ అనేది సక్సెస్ స్టేటస్ ఉంది కదా, ఈ క్లాస్ అనేది అటాచ్ చేసేద్దాం. అండ్ ఒకవేళ ప్రో హ్యాక్ వరల్డ్ కాకుండా ఉన్నట్లయితే ఒక ఎర్రర్ క్లాస్ ఉంది కదా మన దగ్గర, విచ్ ఈజ్ ఎర్రర్ స్టేటస్. సో ఈ క్లాస్ ఇచ్చేస్తాం. జస్ట్ కండిషనల్ వైజ్గా చెక్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు ప్రో హ్యాక్ వరల్డ్ అనేది స్ట్రింగ్ అలాగే ఉంది కాబట్టి సేవ్ చేయాలి. స్ట్రింగ్ అలాగే ఉంది కాబట్టి అండ్ ఇది గ్రీన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రో హ్యాక్ వరల్డ్ కాకుండా నేను టెక్స్ట్ వేరేది ఇస్తాను, విచ్ ఈజ్ జస్ట్ ప్రో హ్యాక్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెక్ చేసినట్లయితే చెక్ వాల్యూతో కానీ చెక్ చేసినట్లయితే ప్రో హ్యాక్ వరల్డ్ అనేది సో ఇది ఫాల్సీ అవుతుంది. అండ్ మనకి ఎల్స్లో ఉండేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఎర్రర్ స్టేటస్ అనేది ఈ ఎన్జీ క్లాస్కి బైండింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం. రెడ్ అనేది ఉంది. ఓకే, సో రెడ్కి మనం ఫాంట్ సైజ్ పెంచలేదు. ఓకే, సో రెడ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా కండిషనల్ వైజ్గా కూడా సెట్ చేయొచ్చు. ఇంకా ఫ్లెక్సిబుల్ వే ఉంది క్లాసెస్ యూస్ చేసే దాంట్లో. ఏంటంటే ఇక్కడ క్లాస్ ఇచ్చేసి లైక్ చూపిస్తాను. క్లాస్ జస్ట్ ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక క్లాస్కే చెక్ చేయాలి అనుకున్నట్లయితే సక్సెస్ స్టేటస్ అనేది జస్ట్ దీనికి ఒక్కటే మనం చెక్ చేయాలనుకున్నాం, సక్సెస్ స్టేటస్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కండిషన్ ఇచ్చేయచ్చు. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చేయచ్చు, విచ్ ఈజ్ చెక్ వాల్యూ ఈక్వల్స్ ప్రో హ్యాక్ వరల్డ్. ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ కానీ సాటిస్ఫై కానీ అయినట్లయితే, ఈ ఎక్స్ప్రెషన్ కానీ సాటిస్ఫై ట్రూ కానీ రిటర్న్ చేసినట్లయితే ఈ సక్సెస్ స్టేటస్ అనే క్లాస్ అనేది దాని యొక్క స్టైలింగ్స్ అనేటివి ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, చూద్దాం. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ లేదు. సో ఎందుకన్నట్లయితే ఇక్కడ ప్రో హ్యాక్ వరల్డ్ ఇచ్చాను అండ్ ఇక్కడ ఏముంది స్ట్రింగ్ ప్రో హ్యాక్ అనేది ఉంది. ఓకే, సో ఇట్లాగా ఇప్పుడు ఫాల్స్ వచ్చింది, ఫాల్స్ రిటర్న్ అయింది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ రిటర్న్ అయింది. సో ఇక్కడ మనకి బ్లాక్లోని టెక్స్ట్ ఉంది, అంటే మనకి ఏ చేంజెస్ అనేది ఏ కలరింగ్ ఏ క్లాస్ ఎఫెక్ట్ అనేది దీని మీద పడలేదు, ఈ టెక్స్ట్ మీద పడలేదు. ఓకే, సో ఒకవేళ ఇక్కడ కూడా మనం ప్రో హ్యాకే చెక్ చేస్తున్నట్లయితే
అండ్ ఇప్పుడు చూసామా ప్రో హ్యాక్ వరల్డ్ అనేది వచ్చింది. గ్రీన్లో అయితే మనకి స్టేటస్ సక్సెస్ స్టేటస్ క్లాస్ అయితే ఉంది కదా, సో దాని యొక్క స్టైలింగ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యాయి ఈ టెక్స్ట్ మీద. సో మీరే ఆలోచించుకోండి, లైక్ స్టైల్ బైండింగ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉందా, అండ్ క్లాస్ బైండింగ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉందా, అండ్ ngClass అనేది ఫ్లెక్సిబుల్గా ఉందా అనేది ఏది యూస్ చేస్తే బెటర్ అనేది మీరే డిసైడ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరే యూస్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే ngClass యూస్ చేయడమే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది క్లాస్ బైండింగ్ మీద కంటే. ఎందుకంటే కండిషనల్ వైజ్గా చెక్ చేయాలి అండ్ కండిషనల్ వైజ్గా క్లాసెస్ అనేది అప్లై అవ్వాలి దాంట్లో కూడా చేయొచ్చు, కాకపోతే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఓకే, దాన్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి, దాంట్లో ఏ విధంగా ఈ కండిషనల్ వైజ్గా చెక్ చేయొచ్చు అండ్ దీంట్లో ఎందుకు చేయలేమనేది. సో అది వచ్చేసి స్ట్రింగ్ని మనం కండిషనల్ వైజ్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి కేసెస్ చూడండి, మీకు ఏది ఫ్లెక్సిబుల్గా అనిపిస్తే అది యూజ్ చేయండి. సో ngClass అయితే ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. అండ్ ngStyle అండ్ స్టైల్లో కూడా చూసినట్లయినా కూడా ngStyle అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చూద్దాం. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ డైరెక్టివ్. నెక్స్ట్ సెషన్లో ngStyle గురించి అయితే డిస్కస్ చేసుకుందాం గైస్. ఓకే గైస్, మీ సైడ్ నుంచి మంచి సపోర్ట్ అయితే వస్తుంది, కాకపోతే ఇంకొంచెం మంచి సపోర్ట్ అయితే రావాలి. సో నేను 1 year నుంచి కష్టపడుతూనే ఉన్నాను, పర్ఫెక్ట్ వీడియోస్ రావాలనేది నా ఇంటెన్షన్. సో మీతో కూడా ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి, విచ్ ఇస్ నేను ఎన్నో టైమ్స్ ఇది సిల్లీగా ఉంటుంది, కాకపోతే ఇది చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఛానల్ కూడా పెట్టి 1 year అయితే అవుతుంది కదా. సో ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే చెప్పాలి. ఏంటంటే నేను కొన్ని వీడియోస్ 1 hour వీడియోస్ 1.5 hour వీడియోస్ కొన్ని చేస్తున్నాను. సో మీకు 1.5 hour వీడియో చూపిస్తుంది అంటే అది నియర్లీ ఎడిటింగ్ చేసిన తర్వాత 1.5 hour వచ్చింది. అండ్ కొన్ని వీడియోస్లో నేనేం చేశానంటే మైక్ పెట్టుకోకుండా కూడా, మైక్ ప్లగిన్ చేయకుండా కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. సో తర్వాత మళ్ళీ డిలీట్ చేసేసి అప్పటికప్పుడే డిలీట్ చేసి మళ్ళీ అదే టైంలో మళ్ళీ నేను కూర్చొని వీడియోస్ ప్రిపేర్ అనేవి చేస్తూ ఉంటాను. సో హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను, కాకపోతే లిటిల్ బిట్ సపోర్ట్ అయితే ఉంది, కాకపోతే ఇంకొంచెం మంచి సపోర్ట్ రావాలి. ఎందుకంటే నేను టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ మీద. సో 1 yearకి చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ లో ఓన్లీ. సో మీ సైడ్ నుంచి ఇంకొంచెం మంచి సపోర్ట్ అయితే కావాలి. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే మామూలుగా అయితే ఛానల్ని సపోర్ట్ చేయండి అనేది నాకు కొంచెం ఇదిగా ఉంటుంది సో అడగడానికి. కాకపోతే నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే నా ఛానల్లో కంటెంట్ ఉంది కాబట్టి నేను అడిగే ధైర్యం నాకుంది. సో ఒకవేళ ఛానల్లో కంటెంట్గా నేను ఏదైనా మిస్ చేస్తున్నాను, సో ఇది రాంగ్ డైరెక్షన్లోకి నేను తీసుకెళ్తున్నాను ఈ సెషన్స్ని అనేటట్టుగా అనిపించినట్లయితే నేను ఖచ్చితంగా అయితే అడగను. సో నాకు ఆ కాన్ఫిడెంట్ మీ దాకా రీచ్ అవుతుంది అనేటట్టు అనిపిస్తుంది కాబట్టి నాకు ఆ డేర్ అయితే ఉంది, లైక్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడానికి. సో నా ఎఫర్ట్ చూసి మీరు కానీ సపోర్ట్ చేయాలి అనిపించినట్లయితే సపోర్ట్ అయితే చేయండి. ఓకే గైస్, మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ ఈ సిరీస్ కానీ మీకు కానీ యూస్ఫుల్గా అనిపించినట్లయితే, వాళ్ళకి సజెస్ట్ చేయాలి అనిపించినట్లయితే ఈ సిరీస్, ఈ యాంగ్లర్ సిరీస్ అయితే సజెస్ట్ అయితే చేయండి గైస్. ఇంకా నేను ఫాస్ట్గా అప్లోడ్ చేయాలని ఉంది. సో టైం దొరికినప్పుడల్లా నేను చేసేస్తున్నాను. లైక్ ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు కూడా కొన్ని వీడియోస్ రెడీ చేసి పెట్టేస్తాను. కొన్ని టైమింగ్స్లో 1 hour 2 hours ఆఫీస్ వర్క్ పక్కన పెట్టేసి కొన్నిసార్లు ఇంట్రెస్ట్గా అయితే చేస్తుంటాను. సో ఈ ఎఫర్ట్స్ చూసి మీకు కానీ సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి, లేదంటే just leave it, no problem. Okay guys, thank you.